బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు వనపర్తి రూరల్ మండలం అప్పయ్యపల్లి శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను బీజేపీ రాష్ట్ర నాయకులు బి కృష్ణ, సబిరెడ్డి వెంకటరెడ్డి, డి నారాయణ స్వయంగా పరిశీలించి మాట్లాడారు. అప్పాయిపల్లి శివారులో ప్రభుత్వం 160 డబుల్ బెడ్రూమ్ నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తే అందులో కేవలం 30 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వాగుకు ఆనుకొని చేయడం వల్ల వర్షాలకు మొదటి ఫ్లోర్లోకి పూర్తిగా నీరు వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే స్థానిక మంత్రి, జిల్లా కలెక్టర్ అప్పైనపల్లి శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ పరంగా పరిశీలించి అక్కడ వసతులు మెరుగుపరచాలని, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి బి శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి డి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఏ సీతారాములు తదితరులు పాల్గొన్నారు. కాళ్ళు లేవు, ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ అడవిలో తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లో ఇస్తే ఎంతవరకు పద్ధతి ఇది? అయితే నీవు వనపర్తిలో రోడ్ల విస్తరణ పోయిన వాళ్ళు మాత్రమే వీళ్ళంతా. రోడ్ల విస్తరణ పోయిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కాదు. రోడ్ల విస్తరణ పోయిన వాళ్ళకు ఈరోజు వీళ్ళు ఎంతలో ఉన్నారు, వీళ్ళ పరిస్థితి చూడండి ఒకసారి. వీళ్ళకి నష్టపరిని చెల్లించి ప్రభుత్వం ఆదుకుంటే వాళ్ళ కష్టాలు ఏదో వాడి ఎక్కడో ఉంటారు, ఏమో ఇప్పుడు తలదాచుకోగలుగుతారు. వచ్చి అడవిలో వచ్చి డబుల్ బెడ్రూమ్లో వచ్చి పాములు, తేలు ఇళ్ళకు వస్తుంటే కూడా వీళ్ళ కళ్ళు కనిపించక, దాని తోడు వీధి లైట్లు ఒక్కటి లేవు. ఈ వీధి లైట్లు లేకుండా ఎంతోమంది ఎన్నోసార్లు కూడా పాము కాటుకు, తేలు కాటుకు గురైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అందుకొరకు ఈరోజు మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి మీరు, ఈరోజు వనపర్తి సస్యశ్యామలం, వనపర్తి నియోజకవర్గం బాగా అభివృద్ధి ఉంది. ఏడుంది అభివృద్ధి? ఒక్కసారి అడగండి. వీళ్ళను ఇక్కడ ఉన్న వీళ్ళంతా వార్డు కౌన్సిలర్ టిఆర్ఎస్ రహీం వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి, చైర్మన్ గట్టి యాదవ్ భయభ్రాంతి గురి చేసి టిఆర్ఎస్ గుండ్. వనపర్తి మండలము అప్పాపల్లె గ్రామం దగ్గర ఏదైతే 160 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఈ 160 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కేవలం 30 మంది మాత్రమే నివాసం ఉంటా ఉన్నారు. ఈ 30 మంది నివాసం ఉంటున్నారు. మిగతా 130 మంది ఎందుకు నివాసం ఉంటలేరు అనేది కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రోడ్ల మీద విలువైన స్థలం పోయిన వాళ్లకు నష్టపరిహారము ప్రభుత్వం నుంచి మంత్రి గారు ఇప్పించకుండా ఇటువంటి అసౌకర్యమైన ఇండ్లు ఇవ్వడం వల్ల ఇటు పేదవాళ్లకు నష్టపోయినరు, అక్కడ రోడ్ల మీద పోయినటువంటి ఇండ్లు నష్టపోయినరు వాళ్ళు. ఒకవేళ మంత్రి గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి, ప్రభుత్వం గారి నుంచి వాళ్లకు రోడ్ల మీద పోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించి ఉంటే వాళ్ళు ఈరోజు బాగుపడేవాళ్ళు. ఈరోజు వనపర్తిలో ఇండ్లు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. దీనంతా తప్పిదము, గౌరవ మంత్రి చేసినటువంటి తప్పిదమని చెప్పి నేను సందర్భంగా